రాజాసాబ్ మూవీ ఫ్లాప్ అవ్వడానికి అంత ఎక్స్పెక్టేషన్స్ పెంచుకున్నంత టాక్ రాకపోవడానికి మెయిన్ రీజన్స్ ఏంటి? మెయిన్ రీజన్ వచ్చేసి డైరెక్టర్ అని అనుకుంటున్నా. ఎందుకంటే మూవీ కొంచెం అటు ఇటుకుంటే కొండాపూర్ రండి, నా ఫ్లాట్ నెంబర్, విల్లా నెంబర్ అని అంత కాన్ఫిడెంట్గా చెప్పాడు. ప్లస్ ఆ ముసలితో ఫైటింగ్ కావచ్చు, ఆ ఎలివేషన్స్, ఆ కామెడీ, ఆ హర్రరు, గెటప్స్ కూడా జోకర్ గెటప్ ఒకటి, ఓల్డ్ మ్యాన్ గెటప్ ఒకటి, 3-4 గెటప్లు చూపించారు. ఇవన్నీ ట్రైలర్లో, టీజర్లో, సాంగ్లో చూపించేసరికి మాకు హోప్స్ పెరిగినాయి. ఆ డైరెక్టర్ బిహేవియర్ కూడా అంతే ఉంది, ఆయన మాట్లాడే విధానం కూడా. అంటే ఫ్లాట్కి వచ్చాను అంత డేర్గా అంటే ఈసారి హిట్ పక్కా అనుకున్నాం మేము. కానీ మూవీ కొంచెం అటు ఇటుగా అనిపించింది. పర్లేదు, కానీ ఆయన చెప్పినంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు. ప్రభాస్ లుక్ ఎలా అనిపించింది? లుక్స్ అయితే బాగున్నాయి, ప్రభాస్ లుక్స్ కానీ కామెడీ కానీ బాగున్నాయి. కాకపోతే కొంచెం డిసప్పాయింట్ అయ్యాయి. మొత్తం మూవీలో ప్రభాస్ కన్నా ఎక్కువ గ్రాఫిక్స్ ఉన్నాయని చెప్పేసి అన్నారు. దీనిపైన మీరేమంటారు? ప్రభాస్ కన్నా అంటే సమ్ టైమ్స్ గ్రాఫిక్స్ యూజ్ చేశారు కానీ అవి వర్కౌట్ కాల. మొసలిది కూడా కొంచెం అనిపించింది, అంటే ఒరిజినల్గా అనిపించలేదు, కొంచెం ఆర్టిఫిషియల్గా ఉన్నాయి కొన్ని. అవి కొంచెం మిస్టేక్స్ ఉన్నాయి. ప్లస్ స్టోరీ కంటెంట్ కొంచెం మిస్ అయింది. ముసలియా? అది మొసలన్న క్రోకడైల్. క్రోకడైల్ అది కొంచెం ఆర్టిఫిషియల్గా ఉంది, ఒరిజినల్గా లేదు. అది కొంచెం ఇబ్బంది అనిపించింది. ఏదైనా మిస్టేక్ చేశాడు. మూవీ అయితే హోప్స్కి తగ్గే వచ్చింది. మూవీ నార్మల్గా ఉందన్న, హిట్ అయితే కాదు. అంటే 50 CR తో తీసిన మూవీ కాస్త 300 CR అయింది అని చెప్పేసి అన్నారు. 300 కోట్లు అయిందని చెప్పేసి అన్నారు. అంత బడ్జెట్ రాగలుగుతుందా? అంత బడ్జెట్ అంటే వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రభాస్ పెద్ద హీరో కాబట్టి, పాన్ ఇండియా స్టార్ కాబట్టి, ఆయన మినిమం ఆయన ఏ మూవీ తీసినా 500-600 కోట్లు నార్మల్గా ఉన్నా వస్తుంది. హిట్ అయితే 1000 కోట్లు పక్కా. ఎందుకంటే మనం కల్కికి చూసాం, హిట్ అయిన మూవీస్కి వస్తూనే ఉన్నాయి. సలార్కి చూసాం 1000 కోట్లు. ఈ మీడియంగా ఉండి నార్మల్గా ఉంటే 500 కోట్లు 600 కోట్లు పక్కా వస్తాయి. ఇది 300 కోట్లే కదా, 300 కోట్లు దాటిద్దని అనుకుంటున్నాను నేను. అండ్ ఇంకోటి బ్రో, మనం నిన్న రాజాసాబ్ రిలీజ్ అయింది. కొంతమంది హిట్ టాక్ ఇస్తున్నారు, కొంతమంది ఫ్లాప్ టాక్ ఇస్తున్నారు, కొంతమంది డిజాస్టర్ అంటున్నారు. 100% డైరెక్టర్ ఒక్కడిదే ఫ్లాప్ అండి. నిజం చెప్తున్నాను, నేను సినిమా చూసినోడిగా చెప్తున్నాను. నేను రివ్యూ చెప్తే చాలా వైరల్ అయిపోద్ది, కానీ నేను ఎందుకు తెలుసా ప్రభాస్ ఫ్యాన్స్ కొడతారని. ఎందుకంటే జెన్యూన్గా చెప్తాను, అస్సలు బాగాలేదన్న. డైరెక్షన్ అనేది బాగాలేదు. ఇప్పుడు బయటకు వచ్చేదో ఇప్పుడే జస్ట్ నో ఇప్పుడు లైవ్ నడుస్తుంది. డైరెక్టర్ ఏమన్నాడంటే 20 minutes ఎపిసోడ్, 8 minutes ఎపిసోడ్ ప్రభాస్ది కలిపాము, ఎక్కడైతే మీకు ల్యాగ్ అనిపిస్తుంది అవన్నీ షార్ట్స్ తీసామన్నారు. సినిమా ఓవరాల్గా 1 చోటన 2 చోట్ల బాగోపోతే అడ్జస్ట్ అయిపోతాం. సినిమా ఏ బాగాలేదంటే అడ్జస్ట్ అవ్వలేం కదా. నాట్ ఏ వర్త్ కాన్సెప్ట్ అనమాట అది. అసలు నేను నిజం చెప్తున్నాను, మా వాడు 4:30కి వెళ్ళాడు నైట్ షో. నాకు ఏగర్లీ నేను వెళ్ళాలని ఫీల్ అయిపోయి ఏదో ఈవెంట్ వర్క్లో ఉండి వాడు కాల్ చేసి దొందం చేస్తున్నాను. 4:20కి షో పడితే ఫోన్ చేస్తే 4:50కి చేస్తే వాడు మామ బుజ్జిగడ కంటెంట్ సినిమా అంటేనే నేను హ్యాపీ అయిపోయాను. వాడు ఇంకో గంట తర్వాత ఫోన్ చేసి మామ మొత్తం అంటేనే నేను మళ్ళీ బాధపడ్డాను. ఎందుకు పోయిందని పొద్దున్న వెళ్ళి చూస్తే ఎందుకు పోయింది కదా, అసలు రాకపోవడం మంచిది అనిపించింది నాకు. ఎందుకంటే అంత వర్స్ట్ డైరెక్షన్, చాలా డైరెక్షన్ బాగాలేదు. ఇప్పుడు బయటకు వచ్చి డైరెక్టర్ 8 minutes ఎపిసోడ్ కలిపాను, మీకు ల్యాగ్ అనిపించింది తీసాను, ఏదైతే ఖర్చు పెట్టామో అది రిలీజ్ చేయలేదు. మరి ఖర్చు పెట్టింది వీడియో తీసావా, నువ్వు షూటింగ్ చేసావా? కాదు కదా. నువ్వు ఖర్చు పెట్టింది దేనికి? ఆ కాన్సెప్టే కావాలి కదా, ఆ జోకర్ గెటప్ కావాలి కదా, ఆ లింగి పంచి కట్టుకున్నది కావాలి కదా. అవన్నీ ఏంటి పబ్లిసిటీ స్టంట్లా? కాదు కదా. ఆర్టిఫిషియల్గా అనిపించింది అని. ఏదో సెట్లో చేస్తా, ఇప్పుడు షోస్ జరుగుతాయి కదా జీ తెలుగులో, జబర్దస్త్లో, అలాగా ఏదో ఆర్టిఫిషియల్ అలా అనిపించింది. ఏదో ల్యాబ్ హీరోయిన్లు కూడా అంతగా వాడుకోలేదు. అసలు వర్స్ట్ ఏంటంటే మ్యూజిక్ కన్నా అసలు ఆ మ్యూజిక్లు కొరియోగ్రఫీ కూడా బ్యాడ్ తీసుకున్నారన్న. అసలు ఒక్క స్టెప్ చేతికి రావట్లేదు. ఇదేంటన్నా రాజా సాబ్ అసలు వర్తే కాదన్న సినిమా. అంటే 1 చోటన 2 చోట్ల 4 చోట్ల పోయినా యావరేజ్ నడిచిపోద్దులేండి, ఈ సంక్రాంతికి అనుకోవచ్చు. కానీ సినిమా లైనే ఫ్లాప్, ఓవరాల్గా ఫ్లాప్ అనిపించింది లైన్. గ్రాఫిక్స్ అనేది పక్కన పెట్టండి అన్న. ఇది గ్రాఫికల్టీ మేము సరదాగా ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తాం, మేమే చాలా వండర్ క్రియేట్ చేస్తాం. రియలా అని అడుగుతారు ఎవరైనా వెళ్ళేటప్పుడు, అదంతా సీజీ అని చెప్తాం. వీళ్ళు ఇంత టెక్నాలజీ యూజ్ చేసుకుని మొదలగా గ్రాఫిక్స్ ఎంత ఎర్రబుల్గా చేశారు. అది గుర్రాలది కానీ అలా నాకు అది కొంచెం అన్న నిజం చెప్తున్నాను, బాగాలేదంటే బాగోదు కానీ నిజంగా బాగుంది అన్నది. క్రొకోడైల్ ఫైట్ నిజంగా బాగుంది, కానీ అదొక్క పార్ట్ తీసుకుని సినిమా అంతా బాగుందంటే మాత్రం అది ఎంతసేపు అన్న 1.5 minutes 2 minutes ఉంది అంతే, అంతకు మించి ఏమి లేదు. దానికన్నా మీమ్స్ చేస్తున్నారు, ఏంద్ర ఇది ఆఫర్ ఇచ్చినట్టుంది, అది బాగుంది. క్రొకోడైల్ గురించి ఫ్లాష్ మ్యాన్ అది బాగుంది సినిమా కన్నా. అంటే నాకు ఎందుకు నచ్చలేదు అంటే డైరెక్టర్ ఏదో అంటే ఎచ్చులు దొబ్బద్దండి. ఎప్పుడును
ఒక మనం ఏదో ఒక వదిలేము, అది నిజంగా బాగుంటే జనం చెప్తారు. నా ఇంటి అడ్రస్ చెప్తా, నా బెడ్రూమ్ అడ్రస్ చెప్తా, నా బాత్రూమ్ అడ్రస్ గోదావరి కొడతారు. ఇప్పుడు అవసరమా నీకు? ఇప్పుడు ఒక 5 సంవత్సరాల వరకు ఏ డైరెక్టర్ ప్రొడ్యూసరు రాడు, హీరో రాడు. ఎప్పుడైనా తగ్గు ఉండాలి. తప్పు చేసాను అని ఒప్పుకోవచ్చు కదా. ఇప్పుడు 8 minutes కలిపాను, ఇప్పుడే లైవ్ చూస్తున్నాను. జస్ట్ మీరు అడుగుతున్నారు, లైవ్ చూస్తున్నా. 8 minutes కలుపుతాను అది ఇది అన్నాడు. ఓవరాల్గా బాగుండాలనుకున్నాం. సంక్రాంతికి ఇది ఫస్ట్ కాదండి, మంచిది. బాబాయ్ వస్తున్నాడు ఇప్పుడు రేపొద్దున్న, చిరంజీవి బాబాయ్. మీకు బాసు, నాకు బాబాయ్. బాబాయ్ కూడా ఈసారి ఏదో కొంచెం తేడా కొట్టేలా ఉంది. ఆడు కొట్టేస్తాడండి ఈసారి. నిజంగా నవీన్ పొలిశెట్టి కొడతాడు, 100% కొడతాడు. నవీన్ పొలిశెట్టి కొడతాడు. రవితేజది చాలా స్లోగా వస్తుంది, అలా సినిమా రిలీజ్ అనే తెలీదు. కానీ ఏం వండర్ క్రియేట్ చేయొచ్చు, హిట్ కొట్టొచ్చేమో. రవితేజ విత్ నవీన్ పొలిశెట్టి టకాఫర్ ఉండొచ్చేమో. బాబాయ్ది కూడా అంతంత మాత్రమే. బాబాయ్ది కూడా అంత టాక్సిక్ ఫస్ట్ లుక్ చూసారా? యష్ది. ఆయన మనకు సంబంధం లేదు కదండి, మన తెలుగు వాళ్ళకి మన తెలుగు వాళ్ళే. శర్వానంద్ ఏదో ఆడతా పడతా చూసేచ్చు. అంటే ఇవన్నీ ఫ్లాప్ అయిపోతే మందైనా ఆడుతుంది కదా అని వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు గుంపులో గోవింద్ కింద. కానీ ఇంకా బాబాయ్ది కూడా డౌటే అనిపిస్తుంది నాకు. కానీ హిట్ అవ్వాలి కొంచెం. మా ఫ్యామిలీతో వెళ్ళి చూస్తాను, ఎంజాయ్ చేస్తాను అంతే. అయితే సీరియల్లా అనిపించింది నాకు. ఏమండి డైరెక్టర్ గారు, ఆయన పేరేంటి మర్చిపోయాను, అనిల్ రావుపూడి గారు. అంతమాడు కామెడీ వర్కౌట్ అవ్వడం అంట. అంటే వెంకటేష్ గారికి వాళ్ళకి సూట్ అవుతుంది, కొంతమందికి అవ్వదు. ఏంది కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది నాకు సీరియల్గా, అలా ఎలా అనిపించింది. హిట్ అవ్వాలనే కోరుకుంటున్నాను. కానీ ఏం జరగచ్చో రేపు పొద్దున్న తెలుస్తుంది. వాచ్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ప్రభాస్ మూవీ అంతంత మాత్రం ఆడుతుంది అని చెప్పేసి బాధపడే లోపే యష్ టాక్సిక్ అసలు నెక్స్ట్ లెవెల్ ట్రేజర్ వచ్చింది భయ్య. ఆ మూవీ ఎలా ఉండబోతుంది, అసలు యష్ లుక్ ఎలా ఉంది? వాళ్ళ ఇండస్ట్రీకి మరో ప్రభాస్ బ్రో యష్. సో మన ఇండస్ట్రీకి ప్రభాస్ ఎలానో వాళ్ళ ఇండస్ట్రీకి యష్ అలా. కానీ మనం ప్రభాస్ గారిని ఇలా ఊహించుకోలేము, నెక్స్ట్ స్పిరిట్తో ఊహించుకుంటున్నాము. అలా ఊహించుకునే గ్యాప్లో అటు యష్ వచ్చి చిత్తగొడుతున్నాడు అయ్యా. అలా నాకు అనిపించింది ఏంటంటే ఆ థాట్ ఎలా వచ్చింది, ఆ కారు, ఆ బాంబు పెట్టడాలు, ఇక్కడ దెబ్బ పడంగానే ఇక్కడ బాంబు పేలాలి అనే థాట్ ఎలా వచ్చింది వాడికి. సో అంటే ఇక్కడ బుల్లెట్ ఇక్కడ దిగంగానే అక్కడ బాంబు పేలాలా ఏమో వాడికి ఎలా వచ్చింది బ్రో. వాడు కాదు, డైరెక్టర్ లేడీ, ఆమెకి ఎలా వచ్చింది బ్రో థాట్ నాకు అర్థం కాదు. అమ్మ నిజంగా బ్రో అది చూపించగానే ఫస్ట్ ముసలోడు వస్తాడు. ఇప్పుడు అమ్మ ఈ ముసలోడు ఎంట్రీ ఇచ్చి యష్ నేను యాడ్ అనుకున్నా. అది చూడంగానే టాక్సిక్ గ్లిమ్స్ అని చెప్పేసి పెట్టారు కదా, నేను యాడ్ అనుకున్నా. ఆ తర్వాత ముసలోడు వచ్చి అట్లా రాగానే ఏదో ముసలోడు సంథింగ్ ఏదో యాడ్ పెట్టారు, జస్ట్ యష్ ఏదో పోస్టర్ వాడుకున్నారు వీళ్ళు అనుకున్నా. ఆ తర్వాత వేరే అమ్మాయి కనబడ్డది, యష్ కనబడలే, ఎక్కడికి యష్ కనబడలే. సో ఏదో ఫస్ట్ ఏదో బ్రిటిష్ వాళ్ళు లెక్క కనబడ్డారు వాళ్ళు ఏదో ఉంది. సో వీడేమో ముసలోడు వచ్చిండు, ఆడేమో అమ్మాయి ఉన్నది, మన వాళ్ళు అట్లా తీయారు కదా అని చెప్పేసి. ఆ తర్వాత దెబ్బలు సర్లే. కానీ అయితే మొత్తం అయితే యష్ అన్న గన్ ఎక్కడ పేరుస్తున్నావు, బుల్లెట్లు ఎక్కడ వెళ్తున్నాయి, ఇక్కడేమో బుల్లెట్లు దింపుతుంటే అక్కడేమో బాంబులు వెళ్తున్నాయి. అలా చేసిండు మొత్తానికి అయితే. సో గ్లిమ్స్ అయితే చాలా బాగుంది. అంటే కొంచెం బోల్డ్గా ఉంది కాబట్టి సో చిన్నపిల్లలు లేడీస్ చూడరేమో అని చెప్పేసి ఒక చిన్న, కానీ డైరెక్టర్ లేడీ. సో ఫ్యామిలీ పరంగా ఈ గ్లిమ్స్ ఒకటి చూడకండి, సినిమా చూసేలా మాత్రం తీస్తుందేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో ఏంటంటే సినిమా మొత్తంలో ఇలా ఎక్కడో ఒక చోట ఉంటే ఓకే, కానీ సినిమా మొత్తం ఇలానే ఉంటేనే కదా ఫ్యామిలీ చూడలేరు, చిన్నపిల్లలు ఫ్యామిలీ చూడలేరు కాబట్టి. సో ఈ ఒక్క గ్లిమ్స్ వరకు ఫ్యామిలీ చిన్నపిల్లలు కొంచెం దూరంగా ఉండి, ఆ తర్వాత కొంచెం 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 15 సంవత్సరాలు దాటిన పోరగాలని చూడొచ్చు, ప్రాబ్లం లేదు.